వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ట్రేడింగ్ టిప్స్ స్వాగతం. ఈ రోజు వచ్చేసి దానిలో ఒక అద్భుతమైన ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది చాలా మంది తెలుసో తెలియదో, బట్ నేనైతే ఎవరైతే దాని అప్లికేషన్ యూజ్ చేస్తున్నారో, ఎవరైతే ఇంకా యూజ్ చేయలేదో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తారో మీరు ఇక్కడ నుంచి అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ దానిలో ఆ స్పెషాలిటీ ఏంటి, అసలు దానివల్ల ఏం ఉపయోగం అనేది చెప్తా. ఎందుకంటే ఇక్కడ ట్రేడింగ్ అంటే చాలా మందికి కావాల్సింది ఏంటంటే క్యాపిటల్ అనమాట. అంటే మనకి డబ్బు కావాలన్నమాట. డబ్బులు ఉంటేనే దీంట్లో మనం ఏదైనా కానీ కొనొచ్చు, అమ్మొచ్చు అనమాట. సో అలాంటప్పుడు చాలా మంది మన మిడిల్ క్లాస్ లో ఏముందంటే చాలా మంది జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలా ప్రతి వాళ్ళకి బడ్జెట్ ప్రాబ్లం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దానికోసం అనేసి మన డన్ అప్లికేషన్ వాడు ఒక ఫీచర్ అయితే తెచ్చారనమాట. ఈ ఫీచర్ ఏంటంటే మన దగ్గర 20,000 ఉంటే 80,000 వరకు అయితే ఎక్కువ అయితే వాడు మనకి లేవరేజ్ అయితే ఇస్తాడనమాట. అంతేకాకుండా మనం 1 lakh ఉందనుకో 1,50,000 వరకు అయితే లేవరేజ్ అయితే ఇస్తాడనమాట. అవి ఏమిటికి వాడుకోవచ్చు, ఏంటి ఏ కథ అనేది ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ముందుకు వచ్చేసి నేనైతే డన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తా. అసలు ఇది ఏమిటికి వాడాలి, అసలు దీనివల్ల ఏంటి ఉపయోగం అనేది కూడా మీకు వీడియోలో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుకు వచ్చేసి నేనైతే డన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ముందుకు వచ్చేసి డన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా స్కాల్ చేస్తే ఇక్కడ చూడొచ్చు MTF ఇంట్రెస్ట్ రేట్ అని ఉంది కదా, ఇక్కడ 12.49% అని ఉంది. సో ఇది MTF అనేది ఏంటంటే ప్లే లెటర్ అనమాట. అంటే ఏదైనా ఒక స్టాకుని మనం చూజ్ చేసుకొని అది పెరుగుతుందా తగ్గుతుందా అంటే మనం అనలైజ్ చేసిన తర్వాతనే, అంటే ఆ మామూలుగా పెరుగుతుందంటే బయింగ్ సైడ్ తీసుకొని ఆ లాట్లని మనం లైఫ్ టైంలో, అంటే లైఫ్ టైం లేదంటే వారం, వీక్లీ, 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇలా లైఫ్ టైంలో మనం దాన్ని బయింగ్ చేయొచ్చు లేదా సెల్లింగ్ చేయొచ్చు అనమాట. అది ఎట్లా అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను అనమాట. ముందుగా వచ్చేసి నేను ఓపెన్ చేస్తున్నా, ఏదైనా ఒక స్టాక్ అయితే ఓపెన్ చేస్తాను అనమాట. స్టాక్ మీద క్లిక్ చేస్తాం. సో ముందుకు వచ్చేసి ఇక్కడ స్టాక్స్ అని ఉంది, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కోటక్ మహేంద్ర బ్యాంకు చూడొచ్చు. కోటక్ మహేంద్ర బ్యాంకు ఈరోజు ఒక్కటే 97 పాయింట్లు అయితే పెరిగిందనమాట. 97 పాయింట్లు, 1 కాదు 2 కాదు, 97 పాయింట్లు. స్టేట్ బ్యాంక్ చూసుకుంటే 27 పాయింట్లు, టెక్ మహీంద్రా చూసుకుంటే 49, తర్వాత యాక్సిస్ బ్యాంక్ చూసుకుంటే 27, బజాజ్ ఫైనాన్స్ చూసుకుంటే 46, HCL వచ్చేసి 37, హైచర్ మోటార్ వచ్చేసి 118, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చేసి 25, బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి 73 అనమాట. సో ఈ విధంగా మనం ఒక స్టాక్ అయితే ఎంచుకోవాలన్నమాట. ఉదాహరణ వచ్చేసి నేను సింపుల్గా, మనకి ఎక్కువ లేకుండా సింపుల్గా అనమాట. సో ముందుకు వచ్చేసి టాటా మోటార్ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడొచ్చు మనకి సెల్లింగ్ బయ్యింగ్ అనేది కదా. సెల్లింగ్ అంటే కింద పడుతుంది, బయ్యింగ్ అంటే పెరుగుతుంది. అంటే ఆటోమేటిక్గా మన మార్కెట్ అనేది ఇంకా అప్ సైడ్కి వెళ్తుంది కాబట్టి మనకి సెల్లింగ్ అనేది తీసుకోకూడదు అనమాట. సో కాబట్టి మనకి మార్కెట్ మన నిఫ్టీ అనేది పెరిగే కొద్ది ఏమవుతుందంటే స్టాక్లన్నీ మళ్ళీ ఫామ్ లేక్ అయితే వస్తాయి. కాబట్టి మనం ఎక్కువ బయింగ్ సైడ్ అనమాట. ఇక్కడ బయింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మనకి 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట. ఒకటి ట్రేడింగ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను అనమాట, మీకు బాగా చూడండి. తెలియకపోతే నేను మన దానిలో ఇంట్రాడే ట్రేడింగ్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి చూడండి. ఆ తర్వాత వచ్చేసి ప్లే లెటర్ ఇన్వెస్టింగ్. ప్లే లెటర్ దానికి ఏంటి, అసలు ట్రేడింగ్కి ఏంటి, ప్లే లెటర్కి ఏంటి, ఇన్వెస్ట్మెంట్కి ఏంటి అనేది మీకు 3 ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆల్మోస్ట్ ట్రేడింగ్ అంటే చెప్పాను అనమాట. సో మళ్ళీసారి కూడా చెప్తా. ట్రేడింగ్ అంటే ఏం లేదు, మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయినాక మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి 3:30 క్లోజ్ అయితే దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. దాన్ని ట్రేడింగ్ అనమాట. ఒకవేళ నువ్వు మార్నింగ్ వచ్చేసి 9:15కి అయితే మనం ఏదైనా ఒక స్టాక్ పైన బయింగ్ సెల్లింగ్ వేసామనుకున్నాం. ఒకవేళ మనకి ప్రాఫిట్ రాకపోయలేదు, మైనస్లో ఉంటుంది. సో మైనస్లో ఉంటే మనకి 3:30 మైనస్లో ఉన్న ప్లస్లో ఉన్న ఆటోమేటిక్గా స్క్వేర్ అప్ అయితే మన ఈ డన్ అప్లికేషన్ వాడైతే మిమ్మల్ని ఎగ్జిట్ చేసేస్తాను అనమాట. నువ్వు లాస్ ఉన్నా ప్లస్ ఉన్న ఆటోమేటిక్గా ఆ టైంకి వాడు, నువ్వు చూసినా చూడకపోయినా వాడైతే ఆ టైంకి కొట్టేస్తాడు అనమాట. సో ఇదనమాట ఇంట్రాడే ట్రేడింగ్ అంటే. మామూలుగా ప్లే అంటే కదా, ప్లే లెటర్ అనేది ఇది లేటెస్ట్గా అప్డేట్ అనమాట. ప్లే లెటర్ ఏంటంటే ఇక్కడ చూడొచ్చు, మామూలుగా ట్రేడింగ్లో టాటా మోటార్ ఒక షేర్ చూసుకుంటే 143 అనమాట. 143 రూపాయల 13 పైసలు అయితే ఒక లాట్ అయితే ఒక షేర్ అయితే ఉంది. ప్లే లెటర్లో చూసుకుంటే మనకి 171 రూపాయి అయితే ఉందన్నమాట. 171.67 పైసలు అయితే ఉంది. ఈ ప్లే లెటర్ ఏంది అంటే దీంట్లో మనకి చూడొచ్చు లేవరేజ్ 4+4.17x అయితే ఇచ్చాడు కదా. ఇప్పుడు చూపిస్తాను నీకు. ఇప్పుడు వచ్చేసి నేను ఉదాహరణకు వచ్చేసి నా దాంట్లో అయితే అమౌంట్ అయితే లేదు, నేను ఆల్రెడీ వేరే దానికి వేసిన, అది కూడా చూపిస్తాను మీకు. బట్ ఉదాహరణకు వచ్చేసి ఒక్క షేర్ వచ్చేసి ఇది 713 రూపాయల షేర్ వచ్చేసి మనకి కేవలం 170 రూపాయలకు మాత్రమే ఇస్తున్నాడు. 171 రూపాయలకి ఒక షేర్ అయితే ఇస్తున్నాడు. సో ఉదాహరణకు వచ్చేసి మనం ఒక 100 షేర్లు తీసుకుంటే మనకి ఎంత వస్తుంది చెప్పండి,
రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఓకేనా, ఇది మామూలుగా ఇది మామూలుగా అంటే మామూలుగా ఈ ప్లే లెటర్ కాకుండా ఇన్వెస్ట్ చేస్తే ఎంత తీసుకుంటుందని చెప్తాం మీకు. ఓకేనా, ఇన్వెస్ట్లో అంటే మామూలుగా డెలివరీలో చేస్తే ఎంత ఉంది, 71 రూపాయి ఉందన్నమాట. 71,370 రూపాయలు అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి 17,000 అంటే ఎంత ఉంది, చాలా డిఫరెంట్ ఉంది కదా. సో కాబట్టి ఈ ప్లే లెటర్ అనేది చాలా యూస్ఫుల్గా అయితే పనిచేస్తుంది. సో మీరు మల్టిపుల్ స్టాక్స్ ఏదైనా వేసుకోవచ్చు. బట్ మన దాంట్లో మ్యాక్సిమం 1,15,000, 20,000, 10,000 దాన్ని బట్టి మనకి ఇక్కడ షేర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని రకాలుగానే చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి చాలా మంది, ఉదాహరణకు వచ్చేసి మీకు ఓన్లీ సింపుల్ ఎగ్జాంపుల్ అయితే చెప్తాను అనమాట. ఎవరైనా మనం ఒక 1 lakh ఇంట్రెస్ట్కి ఇస్తే మనకి ఎంత వస్తుంది, నెలకి 2,000 అనేది వస్తుంది. సో ఆ 1 lakh దీంట్లో పెట్టుకొని మనం ఈజీగా అయితే డైలీ 1,000 to 2,000 అయితే తీయచ్చు. బట్ అది నేను చెప్తున్నాను కాదు, దానికి కొన్ని అనలైజ్ ఉంటుంది అనమాట. సో కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఓకేనా, ఎవరంతా ఎవరు పెడితే రాదనమాట. దానికి కొన్ని ఎక్స్పీరియన్స్ ఉంటాయి. దానికి మీకు ట్రేడింగ్ గురించి ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ ఉంటేనే మనం ఆ విధంగా అయితే తీయచ్చు. నాలెడ్జ్ లేకుండా వచ్చి తీయాలనుకుంటే మాత్రం లాస్ అయిపోతారు. బట్ నేనేమంటున్నా అంటే ఈ విధంగా అయితే దీంట్లో మంచి ఫ్యూచర్ అయితే ఉంది. సో ఇదే స్టాక్ అని కాదు, మనకి మల్టిపుల్ స్టాక్స్ ఏదైనా స్టాక్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో చెప్తాం మీకు ఎలా అనలైజ్ చేయాలి, అసలు ఎలా సెలెక్ట్ చేయాలని కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ముందుకు వచ్చేసి ఈ వీడియోలో ఓన్లీ ప్లే లెటర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. దీనిలో వచ్చేసి ఎన్ఎస్సీలే కాదు, బిఎస్సీలు కూడా తీసుకోవచ్చు. మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో నేను పాలసీ బజార్ అనే ఒక స్టాక్ అయితే తీసుకుంటున్నా అన్నమాట. సో పాలసీ బజార్ అయితే తీసుకుంటున్నా, పీబీటెక్ అనమాట. సో పాలసీ బజార్ అయితే బయ్యింగ్ సైడ్ తీసుకుంటున్నా. బయ్యింగ్ సైడ్ చూసుకుంటే మనకి ఇది మ్యాక్సిమం వచ్చేసి 1,677 పాయింట్లు అయితే 77 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ప్లే లెటర్లో చూసుకుంటే మనకి కేవలం 839 రూపాయలు, అంటే మ్యాక్సిమం వచ్చేసి 840 రూపాయలకి మాత్రం ఒక లాట్ అయితే వస్తుంది అనమాట. సో ఉదాహరణకు వచ్చేసి ఒక 100 లాట్ అయితే చూసుకుందాం. 100 లాట్కి వచ్చేసి మనకి 83,917. ఎందుకు అంటే ఇది మూవ్మెంట్ అనేది చాలా చాలా హెవీ ఉంటుంది అనమాట. వోల్టాట్ అనేది చాలా హెవీ ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక్కొక్కసారి వచ్చేసి మనకు 100 పాయింట్లు అప్ సైడ్ పోతుంది, 100 పాయింట్లు డౌన్ సైడ్కి వెళ్తుంది. కాబట్టి మనకి ఈజీగా టార్గెట్ వస్తుంది. కాబట్టి మనకి ఇది ఎక్కువ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి దీనికి అమౌంట్ అనేది ఎక్కువ ఉండాలి. సో మనం స్టాక్ హెవీ ఉండకొద్దీ మనకి టార్గెట్లు అనేది తొందరగా వస్తుంది. సో మనం దీన్ని ఏం చేయొచ్చు అంటే 1 day 2 days కూడా ఎగ్జిట్ చేయొచ్చు. మనం పర్మనెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. సో దీని ఛార్జెస్ ఏ విధంగా ఉంటుంది అని కదా డౌట్ ఉంటుంది మీకు. సో ఛార్జెస్ అయితే ఏమి ఉండదు అన్నమాట. మ్యాక్సిమం వచ్చేసి మీకు కొనడానికి అమ్మడానికి వచ్చేసి మనకి 20 రూపీస్ మాత్రమే తీసుకుంటారు అనమాట. మనం అంటే ఇది ఏమన్నా అయితే అమ్మం కదా ఒకరోజు. ఇది ఎందుకంటే ప్లే లెటర్ అంటే మ్యాక్సిమం మనం లైఫ్ టైం. సో ఉదాహరణ వచ్చేసి 2 months 3 months అయినా ఏమైనా హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే మనం సెల్ చేసామో అప్పుడు ఆటోమేటిక్గా అప్పుడు 20 రూపీస్ అయితే కట్ అవుతుంది. అంతకు మించిన ఒక 100 రూపాయి అయితే ఎక్స్ట్రా అయితే కట్ కాదనమాట. సో ఇది మంచి ఫ్యూచర్ అనేది మీకైతే దాని అప్లికేషన్ అయితే ఉందన్నమాట. ఓకేనా, మామూలుగా స్టాక్స్లు మామూలుగా ఏమంటారు అంటే చాలా మంది గ్రో యాప్ కానీ తర్వాత వేరే అప్లికేషన్లో ఉంటాయి కదా. సో గ్రో యాప్లో కూడా మీకు చూపిస్తా. గ్రో యాప్లో వచ్చేసి ఇప్పుడు మీకు మ్యాటర్ అనేది చెప్తాను అనమాట. ఈ దన్ అప్లికేషన్లో ఏం ఫెసిలిటీ ఉంది అనేది ఇంతసేపు ఇదే చెప్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు, ఇదే మనం పాలసీ బజార్ గాన 100 షేర్లు గాన కొంటే మామూలుగా నార్మల్గా డెలివరీలో కొనుక్కుంటే 1,67,775 రూపాయలు అయితే మనకి పడుతుంది అనమాట. 100 షేర్లు మాత్రమే. మనకి ప్రాఫిట్ ఏ విధంగా వస్తుందంటే సేమ్ టు సేమ్ ఇస్తుంది. అర్థమైనా, మీరు 1,67,7 రూపాయలు పెట్టినా 84,000 పెట్టినా సేమ్ టు సేమ్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ అనేది ఏం లేదు. మీకు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి చూడండి. ఉదాహరణకు వచ్చేసి 100 షేర్లు ఇంటూ ఒకవేళ 10 పాయింట్లు పెరిగింది అనుకోండి, లెక్కేసుకోండి, 1000 రూపాయలు వస్తాయి. ఓకేనా, ఉదాహరణకు వచ్చేసి ఒక 25 పాయింట్లు పెరిగింది అనుకో 2,500 వస్తాయి. సో మ్యాక్సిమం వచ్చేసి నీకు ఒక్క రోజుకి వచ్చేసి మ్యాక్సిమం 100 పాయింట్ల నుంచి మ్యాక్సిమం వచ్చేసి 10 పాయింట్ల నుంచి 100 పాయింట్ల అబోనే పెరుగుతుంది అన్నమాట. కావాలంటే చూడండి, ఈ రోజు వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి 75 పాయింట్లు అయితే పెరిగింది, కానీ అంతకంటే ఎక్కువనే పెరిగింది. సో ఎందుకంటే అప్ అండ్ డౌన్ అనేది అవుతుంటుంది. ఓకేనా, కాబట్టి మనం ఒక స్టాక్ని మనం అనలైజ్ చేసుకొని దాన్ని MTFలో హోల్డ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ అయితే తీయొచ్చు. దీనికి ఎలాంటి రిస్క్ అయితే ఉండదన్నమాట. చాలా సింపుల్గా అంటే మీరు ఏదైనా పని చేసుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు హ్యాపీగా. మనకి దీనికన్నా మనకు అవసరం లేదనమాట. ఊగా కొన్నామా పక్కపడేసినామా అయిపోయి మన ప్రాఫిట్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు, లేదంటే అలానే హోల్డ్ చేసుకోవచ్చు. మనకి దీన్ని జీరోలు ఎక్స్పైరీ తర్వాత ఇది జీరో అవుతుందా లేకుంటే ఎక్స్పైర్ అవుతుందా అనేది ఏం టెన్షన్ లేదనమాట. మనం ఎప్పుడైతే ఆప్షన్స్లో
ఫ్యూచర్లో వేస్తేనే మనకి ఎక్స్పైర్లు డికేలు ఉంటాయి అన్నమాట. సో ఈ స్టాక్ల పైన ఎలాంటి డికేలు ఉండవు, ఎలాంటి జీరోలు ఉండవు, మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాయన్నమాట. సో చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడిగేది వాళ్ళు చాలా మంది ఇదే అడుగుతారు అనమాట. అన్నా నాకు చెప్పన్నా నేను వేసుకుంటాను, నాకు చెప్పన్నా నీకు ఇదే వేసుకుంటా అని చెప్తుంటారు. సో అందుకే వాళ్ళ కోసం అనేది ఇప్పుడు ఈ మంచిగా దీనికోసం అయితే ఈ అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. చాలా చాలా యూస్ఫుల్గా ఉంది. అంతేకాకుండా నేను కూడా మీకు చెప్పడమే కాదు, నేను కూడా వేసినాను, చూపిస్తాను మీకు. ఓకేనా, నేనేం వేసినా చూపిస్తా. సో చూడొచ్చు, మనకి 2046 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. టాటా పవర్ అనేది నేను మళ్ళీ ఏం చేశానంటే 200 లాట్లు అయితే 200 షేర్లు అయితే వేసాను అనమాట. చూడొచ్చు, మనకి క్వాంటిటీ చూసినా 200 షేర్లు అయితే వేసాను. ఏమని వేసాను, బయ్యింగ్ వేసినాను. ఇక్కడ వ్యాలిడిటీ చూసుకుంటే మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ, నో ఎక్స్పైరీ, నో జీరో, నో డికే. ఓకేనా, మనకి ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి నేను నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత తెలుసా నీకు, 18,000 18,000కి మనకి 76,450 రూపాయల వాల్యూ షేర్లు అయితే మనకి ఇచ్చారనమాట. దీన్ని మన టాప్ లాస్ పెట్టుకోవచ్చు, టార్గెట్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడికి వస్తే ఆటోమేటిక్గా అమ్మేమంటే అమ్మేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ చూడొచ్చు టార్గెట్ అని ఉందే. ఉదాహరణకు వచ్చేసి ఇక్కడ టాప్ లాస్ అని ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. టాప్ లాస్ అవసరం లేదు, మన టార్గెట్ ఉంది కదా, టార్గెట్కి వచ్చేసి ఇక్కడ లిమిట్ 5 ఉంది కదా, ఇక్కడ మన 420 ఇచ్చేసి అక్కడ సెల్లింగ్ కొట్టినాకో మీరు ఎక్కడ ఉన్నా మీ సెల్ స్విచ్ ఆఫ్ అయినా ఏమైనా ఆటోమేటిక్గా మార్కెట్ అక్కడికి వచ్చేసినాక ఆటోమేటిక్గా అమ్మేసి నీ వాలెట్లో అమౌంట్ పడుతుంది అనమాట. సో దీంట్లో మంచి మంచి ఫ్యూచర్లు అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ధన్ అప్లికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, మీరు ఇక్కడ నుంచి యూజ్ చేసుకోండి. అంతేకాకుండా ఎవరైతే నా ధన్ అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళకి ప్రీమియం గ్రూప్ అయితే యాడ్ చేస్తా. వాళ్ళకి స్టాకుల గురించి అనమాట, ఈ స్టాకు ఇన్ని రోజులు హోల్డ్ చేయాలి, ఈ స్టాకు ఇన్ని రోజులు పెరుగుతుందని మీకు అప్డేట్ అయితే మనం ప్రీమియం గ్రూప్లో అయితే అప్డేట్ అయితే చేస్తుంటాం అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అయిపోండి అండ్ రిజిస్టర్ కూడా చేసేసుకోండి అనమాట. సో ఇది టాటా పవర్ చూడొచ్చు, MTFలో అయితే నేను తీసుకున్నాను అనమాట. 200 స్టాక్స్ అయితే నేను హోల్డ్ చేస్తున్నాను అనమాట. సో అంతేకాకుండా మనంగా వేరే స్టాక్స్ ఇదేం కాదు, మన ఈ మల్టిపుల్ స్టాక్స్ అయితే మనం హోల్డ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, తర్వాత మిడ్ క్యాప్ ఇవన్నీ అయితే మనం హోల్డ్ చేయడానికి ఉండదు. ఓన్లీ స్టాక్ మాత్రమే హోల్డింగ్ చేయగలుగుతాం. ఓకేనా, మళ్ళీ ఇది కూడా క్లారిటీ తీసుకోండి. చాలా మంది మళ్ళీ కామెంట్ కూడా చేస్తారు, బట్ ముందని చెప్తున్నా, ఓన్లీ స్టాక్స్లు హోల్డ్ అయితే చేసుకోవచ్చు. మనకి సెల్లింగ్ కావాలంటే సెల్లింగ్ చేసుకోవచ్చు, బయింగ్ కావాలంటే బయింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బయింగ్ కాబట్టి బయింగ్ ఆటోమేటిక్గా మనం మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాం కాబట్టి మార్కెట్ పెరుగుతుంది కాబట్టి మనం బయింగ్ వేసినమాట. ఎప్పుడైతే మార్కెట్ పడుతుంది అన్నప్పుడు మనం సెల్లింగ్ అయితే వేసుకోవచ్చు. ఆయా స్టాక్ అనలైజ్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకు వచ్చేసి మన కోటక్ మహేంద్ర ఉంది కదా, ఇది మనకి ఇక్కడ చూసుకుంటే చార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ డే క్యాండిల్ ప్రకారం చూసుకోవాలన్నమాట. డే క్యాండిల్ ప్రకారం చూసుకుంటే చూడొచ్చు, ఒక రోజు డే క్యాండిల్ మాత్రమే 1 డే క్యాండిల్ ఎన్ని పాయింట్ ఇచ్చిందని మీకు కౌంటింగ్ అయితే చేస్తాను అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జాక్ట్గా 95 పాయింట్, ఓన్లీ 1 డే, ఒక్క రోజు వచ్చేసి 95 పాయింట్లు. ఓకే ఓకే, దీన్ని ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, ఇది ఎంత పడుతుంది, సారీ ఇప్పుడు దీన్ని బై చేద్దాం. సో ఉదాహరణకు వచ్చేసి ఇది 2,176 రూపాయల ఒక షేర్ అయితే ఉంది. పే లెటర్లో చూసుకుంటే మనకి కేవలం 523 పాయింట్లు అయితే ఉందన్నమాట. సో ఉదాహరణకు వచ్చేసి మనం 100 షేర్లు అయితే వేద్దాం. 100 షేర్లకు వచ్చేసి 52,000, 200 షేర్లకి 200 షేర్లకు వచ్చేసి 1,04,500 అయితే అయ్యింది. సో ఇదే ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకే, 200 షేర్లు 1,04,000 మీరు పెట్టుబడి పెడితే ఈ రోజు ఒక్కటే 1 డే ఒక ఎక్స్టిమేషన్ అనమాట, మీరు మళ్ళీ ఫీల్ కాకండి, 95 పాయింట్లు. ఓకే, ఈ రోజు ఒక్కటే మీరు 1,05,000 పెడితే 19,000 ఇచ్చింది. నేనేమో డమ్మీ చెప్తలేను, ఇక్కడ క్లారిటీగా మీకు చెప్తున్నా అనమాట, మార్కెట్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది మీకు. ఓకేనా, నేనేదో ఇది బెట్టింగ్ అయితే కాదు, ఇది జెన్యున్ ఏమంటారు స్టాక్ మార్కెట్ అనమాట. సో దీన్ని మనం స్టాక్ మార్కెట్లోనే చూడాలన్నమాట. సో ఒకటే రోజులో మనం లక్షలు సంపాదాలనుకోకూడదు, బట్ మ్యాక్సిమం వచ్చేసి మనం ఒక లిమిట్ ప్రకారం ఉంటే మనకి మంచి ప్రాఫిట్ అయితే ఇస్తుంది. బట్ అనలైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రతి స్టాక్ పైన అనలైజ్ చేసుకుంటూ మనం ఈజీగా అయితే మనం లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఏదైనా డౌట్ కామెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ అయితే చేయండి, అలాంటి వీడియోస్ కూడా నెక్స్ట్ ఐఎమ్ ట్రై చేస్తాను అనమాట. సో ఇదైతే ఈ విధంగా మనకి పర్ఫార్మెన్స్ అంటే ఈ రోజు ఒక్కటే 95 పాయింట్లు పెరిగింది కాబట్టి 19,000 వచ్చినాయి. బట్ మనం వచ్చేసి ఒకవేళ 50 పాయింట్లు పెరిగితే 10,000 వస్తుంది, లక్షకి 10,000. ఓకేనా, మాక్సిమం 1,00,000 రూపాయలు మనం వడ్డీకి ఇస్తే ఎంత వస్తుంది, 2,000 వస్తాయి అనమాట. సో అలా అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి ఒకటే రోజు 10,000 రావాల్సిన అవసరం లేదు, డైలీ 1,000 వచ్చినా కూడా చాలు, 20 రోజులకి 20,000 అయితే ఈజీగా అయితే వస్తాయి అన్నమాట. సో కాబట్టి ఒక లిమిట్ ప్రకారం ఒక
సైకాలజీ ప్రకారం పోతే మనకు మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాం అన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.